ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. సరే, ఇప్పుడు కాజ్ మంచిదే. ఇప్పుడు ఇది ఇలా స్ప్రెడ్ అయ్యి నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అని చెప్తే కొంతమందికి దూరం అయ్యే అవకాశం ఉంటుందిగా. వెళ్తున్నానంటే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవట్లేదన్నా. ఓకే, నేను వెళ్ళి నా ప్రాంతంలో సినిమా స్టార్ట్ చేసుకుంటున్నాను, తప్పులేదుగా. తప్పులేదు, చేసుకొని మళ్ళీ సినిమాని తీసుకొని ఇక్కడికే వస్తాను అనుకో. మిగిలిన వాళ్ళకి కూడా పిలుపునిస్తున్నావు కదా. వచ్చిన వాళ్ళు వస్తారు, చేసుకున్న ఆల్రెడీ నేను చెప్పాను చెప్పట్లేదు, చాలా మంది వచ్చి చేసుకుంటున్నారు సినిమాలు. ఓకే, పలాస అక్కడ చేసిందేగా పలాస సినిమా. అట్లా అనుకుంటే చాలా జరుగుతున్నాయి, మరి అలా అనుకుంటే చాలా జరుగుతున్నాయి. కాకపోతే నేను ఏంటంటే అభిమానం, నా ప్రాంతంలో సినిమా ఉండాలి, అక్కడ సినిమా పుట్టాలి, మళ్ళీ ఓకే అక్కడ సినిమా అక్కడ మొదలవ్వాలి, సినిమా చరిత్ర అక్కడ మొదలవ్వాలి చిన్నగా. ఓకే, మరి అనుకోకపోతే ఎక్కడ మొదలవుద్దన్న? హైదరాబాద్లో నేను అనుకున్నావా? చెన్నైలో ఉండేవారు కదా మరి అందరూ, అనుకోబట్టి కదా ఇక్కడికి వచ్చి మొదలైంది. లేకపోతే హైదరాబాద్ ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? అంతే కదన్నా. కరెక్టే, కరెక్ట్. ఇప్పుడు పైగా హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ రాష్ట్రం, అంతే కదన్నా. ఆంధ్రప్రదేశ్లో సినిమా లేదుగా. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరంటే వీళ్ళు ఆల్రెడీ 30 ఏళ్ళ నుంచి ఫిక్స్ అయిపోయి 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కాబట్టి తప్పు వాళ్ళు కదిలించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇది కన్న భూమి సొంత తల్లిలా చూసుకుంటున్నారు కాబట్టి. అందరు హీరోలు వాళ్ళు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మాలాగా వచ్చిన వాళ్ళు చిన్న వాళ్ళవి మాకు బతకడానికి ఇక్కడ చాలా కష్టంగా ఉంది. మరి ఇక ఈ సినిమాలు చేసుకోవడానికే కష్టంగా ఉంది ఇక్కడ. ఆ బడ్జెట్లకి ఇక్కడ లొకేషన్లు దొరకవు, ఆ స్టూడియోలకి అంత డబ్బులు పెట్టలేము. అదే ఓకే, బయట ఎక్కడ తీసినా సరే పర్మిషన్ కావాలి, ఆ పర్మిషన్కి డబ్బులు కట్టలేము, అంత లేదు బడ్జెట్. మరి ఇంకేం చేయాలి చెప్పన్నా? మరి అక్కడికి వెళ్ళి అది చేసుకోవడం బెటరు. మరి అలాగని చెప్పి ఇక్కడ ఒకటి వదిలేసి ఏదో అవకాశాలు వదిలేసి కాదు. వేషం ఉందో లేకపోతే క్యారెక్టర్ ఉందని అంటే చేస్తాం, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటుంది చేస్తాం. కానీ నేను చెప్పాను ఇందాక, నాలాగా పారిపోయి హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు కుటుంబాలని, రిలేషన్ని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని వదులుకొని నానా అవస్థలు పడి యాక్టర్ని అవడామనో లేకపోతే ఇంకొకటి అవదామనో వచ్చి కష్టాలు పడి నాలాగా శంకర్ని ఎవరిని చూడకూడదు, చూడలేను నేను. ఈ కష్టాలు పడలేరన్న. ఇంకొకరు పడకుండా ఉండడానికి కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నేను. ఎందుకంటే నా చుట్టుపక్కల ప్రాంతాల్లో 6 జిల్లాల్లో సినిమాకు సంబంధించిన కళాకారులు చాలా మంది ఉన్నారు. హైదరాబాద్ రాలేక, ఇంత దూరం రాలేక, ఇక్కడ బతకలేక, ఇక్కడ రెంట్లు కట్టుకోలేక, మరి వాళ్ళందరికీ నేను ఏదో ఒక రూపంలో వెళ్ళి సినిమా స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. నువ్వు వచ్చి సినిమా చేస్తే మా అందరికీ మేము ఇక్కడే ఉంటాం, మేము అందులో చేసుకుంటాం ఏదో ఒకటి అనేసి. మరి చేయాలి కదా. నా ప్రాంతం, నేను పుట్టిన ప్రాంతం వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అంటే అదంతా తూర్పు ప్రాంతం. మరి తూర్పు ప్రాంతంలో మరి అక్కడున్న టాలెంట్ వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి కష్టాలు పడలేరు, అంత లేదు వాళ్ళ దగ్గర. ఛార్జీలు కట్టుకోవడానికే లేవు అంత కష్టాలు. కానీ అట్లా విషయం ఉంది, అది మంచి పాటలు రాస్తాడు. మా అయితే 2 రోజులు తిరుగుతాడు వచ్చి, అంతే ఒక 1000 రూపాయలు 2000 పట్టుకుని వచ్చి అయిపోతే ఏం చేస్తాడు? నన్ను అడుగుతాడు, నేను ఎన్నిసార్లు ఎత్తాను అడిగి. ఒకసారి 2 సార్లు ఎత్తా మన దగ్గర ఉంటే, లేకపోతే మనం ఇవ్వలేంగా. మరి అటు పరిస్థితి ఏంటన్నా? ఇటు అవకాశం రాక, ఎందుకంటే అవకాశం రాకంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ, ఎంతమందికి ఇస్తారు పాపం ఇక్కడ కూడా. ఇక వాడిలో ఉండే ఆ టాలెంట్ చచ్చిపోతే వాడు క్రాగా ఫీల్ అవుతాడు. ఇంకా అబ్బా వాడు ఊళ్ళో తలెత్తుకోలేడు, అందరికి చెప్పొచ్చేసి ఉంటాడు, ఊళ్ళో తలెత్తుకోలేడు. హైదరాబాద్ వెళ్ళాను ఏం రాలేదు అని వెనక్కి వచ్చేస్తే అమ్మో ఊళ్ళో తలెత్తుకొని ఇప్పుడు ఏమైపోవాలి, ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి, వాడికి ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ? మరి అలాగా నేను ఇంతమందిని చూసా ఈ 20 ఏళ్లలో నేను. సో నేను మరి ఒక అడిగేసి నా ప్రాంతంలో కళామ తల్లిని కొంచెం చేయకపోతే మీలందరూ నాకు ఎంకరేజ్ చేయాలి. మొన్న కూటమికి బాగానే సపోర్ట్ చేసినట్టు మొత్తం తిరిగినట్టున్నా. కూటమికి అంటే ఒకటన్నా, నాకు రాజకీయ నాయకులతోని, పార్టీలతోని నాకు ఎటువంటి విభేదాలు లేవు, ఎటువంటి కక్షలు లేవు, ఎవరి మీద ఎటువంటి నాకు ఏమీ లేవు అన్న. నాకు ఇంకోటి ఎవరిని అనే అంత అర్హత కానీ హక్కు కానీ నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విమర్శించడం ఫస్ట్ నాకు లేదు, ఎవరిని విమర్శించకూడదు మనం, అది నాకు హక్కు లేదు. హక్కు ఏంటి? అడగాలి. నువ్వు నాకు చేయలేదు, చెయ్యి, ఎందుకు చేయట్లేదు, అదే హక్కు, మన హక్కు. విమర్శించడం కాదు హక్కు. మనిషిని పేరు పెట్టో వ్యక్తిగతంగా లేకపోతే కుటుంబ పరంగా
వ్యక్తిగతంగా విమర్శించడం, వ్యక్తిగతంగా తిట్టడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే సరే. ఓకే. ఆ, నేను అసలు పొలిటికల్లోకి వెళ్ళను. నాకు అవసరం లేని, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. కాకపోతే వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇక మా దేవుడు, మా మనిషి, మా బాబు కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, మరి ఆయన మీద అభిమానంతో మరి ఇక నేను ఒక్కడనే కాదు, అందరం వెళ్ళాం. సుధీరు, నేను, ఎవరి కాదు ఇండివిజువల్గా. మాకు ఎవరైనా చెప్పలేదు వెళ్ళమని కానీ చెయ్యండి అని చెప్పలేదు, అభిమానం అని అంతే. ఓకే. ఆయన మీద ఉన్న అభిమానం ఈ టైంలో కొంచెం మనం వెళ్ళి కొంచెం ఒక 2 మాటలు సపోర్ట్ చేస్తే ఏమని తప్పేముంది. అభిమానం చెప్పుకోవడం కాదు, అవసరానికి ఎప్పుడైతే మనం పని చేస్తామో ఆ రుణం అదే అభిమానం, నిజమైన అభిమానం. కరెక్ట్. నేను అభిమాని అంటే ఏమది, ఎవరు అభిమానులు కాదు. అభిమానం అనడం వేరు, చేయడం వేరు. ఆ ఉద్దేశంతో నేను చేసామన్నా, ఓన్లీ ఆయనకి సపోర్ట్ చేయడానికి మాత్రం వెళ్ళాను. ఒక 3 రోజులు 4 రోజులు క్యాంపెయినింగ్ చేసి వచ్చాను ఆయన కోసం. ఏంటి మరి కళ్యాణ్ బాబు గారి చుట్టూ ఆయన మార్పు ఏం కోరుకుంటున్నారు, ఏదో మార్పు కోరుకుంటున్నట్టుగా తెలిసింది నాకు. అదే ఇప్పుడు అన్న ఒకటన్నా, ఏ రాజకీయ నాయకులకైనా ఎవరికైనా సరే కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని ఉప్పులు జరుగుతాయి. మంచి చేసిన వాళ్ళు ఉంటారు, చెడు చేసిన వాళ్ళు ఉంటారు. ఒకళ్ళు మనం తిడతాం, నచ్చకపోతే ఇంకొకరు అతనే పొగుడుతారు నచ్చిన వాళ్ళు. ఓకే. కరెక్టేగా. జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడిన వాళ్ళు ఉన్నారు, ఆయన తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారుగా. ఎగ్జాక్ట్లీ కదా. కరెక్ట్. ఏ రాజకీయ నాయకుడికి ఇప్పుడు భారతదేశంలో ఒకే మెజార్టీతో, ఒకే పదంగా, ఒకే మాటతో ఈయన గొప్పోడు అనేవాళ్ళు ఇప్పుడు దాకా చూడలేదన్న. ఒకవేళ గొప్ప చేసినా సరే ఏదో ఒక రూట్లో తప్పు పట్టడం మొదలు పెడతారు. ఇంకా అంతేగా. 100% సాటిస్ఫాక్షన్ ఎవరు ఇవ్వలేరు. అందరికి అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి అదే జరిగింది, రాజశేఖర రెడ్డి గారికి అదే జరిగింది, జగన్ గారికి అదే జరిగింది. ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయనకి అదే జరుగుద్ది. ఇప్పుడు ఆయన్ని కూడా దేవుడు అనేరు అందరూ. ఇప్పుడు నాలాటోలు పవన్ కళ్యాణ్ గారు సూపర్ అంటే, ఇంకొకరేమో పవన్ కళ్యాణ్ గారు మంచివాడు కాదని అంటాడు ఇంకొకడు. అదే వాళ్ళ అభిప్రాయాలు. ఒకే పందా మీద నడిచింది ఎక్కడ లేదు కదన్న. అంతే. ఇదే పరిస్థితి ఇదే. అంటే ఆయన చుట్టూ వాళ్ళు ఉంటారు, పొగుడు వాళ్ళు ఉంటారు. ఓకే. అన్నీ ఉన్నాయి అందులో. అంటే ఆయన జాగ్రత్త పడాల్సింది ఏమున్నాయి దీంట్లో? ఆయన చుట్టూ ఎంత జాగ్రత్త పడినా, ఎంత గొప్పోడైనా, మన ఆంధ్రప్రదేశ్లో ఎంత గొప్ప నాయకుడు వచ్చినా, ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని కుటుంబాలను కాపాడినా, ఆయన్ని పొగుడినోళ్ళు పొగుడుతారు, తిట్టినోళ్ళు తిడతారు. అది ఏం కర్మ మరి అర్థం కావట్లేదు నాకు. అందరూ శబాస్ అంటలేదు ఎవరిని కూడా. ఇప్పుడు ఆయన మార్పు అంటే ఆయనలో ఏం మారాలి? ఆయనలో ఏం మారుతుంది అన్న, ఆయనలో అంతా సూపరే. నా హీరో, నా దేవుడు, నాకు ఇష్టమైనడు. నాకే కాదు, చాలా మంది కోట్లాది అభిమానులకి ఆయన దేవుడిలాగా ఆయన అలా కొలుస్తారు. ఆయన మీద ఉన్న అభిమానం. కాకపోతే నేను అయితే 5 రోజులు క్యాంపెయినింగ్ చేసిన దాంట్లో మాత్రం కొన్ని నాకు విషయాలు కనబడ్డాయి. ఏంటి? అంటే అక్కడున్న లోకల్ లీడర్లు, జనసేనకు సంబంధించిన లోకల్ లీడర్లు వీళ్ళందరూ నన్ను కలవడం, అందులో కొంతమందికి కొన్ని న్యాయం జరగకపోవడం, ఇవన్నీ కళ్యాణ్ గారి దృష్టికి నేను తీసుకెళ్దామని అనుకుంటున్నాను. మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ అనే నియోజకవర్గం ఉంది, మండలం. ఆ గోవిందపురం అనే గ్రామంలో 2019లో జనసేన తరపు నుంచి ఒక ఎంపీటీసీ టికెట్, జనసేన తరపు నుంచి ఒక ఎంపీటీసీ టికెట్ గెలిచింది అంతే రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తం మీద. తర్వాత ఒక ఎమ్మెల్యే ఆయన గెలిచారు అక్కడ, రాపాక్ గారు అంతే. ఒక తర్వాత కింద స్థాయిలో ఉన్న క్యాండిడేట్లో ఎంపీటీసీ టికెట్ ఒక్కటే గెలిచింది రాష్ట్రంలో జనసేన తరపు నుంచి 2019లో. ఓకే. నేను మొన్న క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఆ ఊరు వెళ్ళి ఆ మనిషిని కలిసా. మనోడు మళ్ళీ నిలబడ్డాడు, సేమ్ ఎంపీటీసీ జనసేన తరపు నుంచి, ఓకే, మా పార్టీ తరపు నుంచి కలిశాను. కలిసి ఒక పూటంతా క్యాంపెయినింగ్ మనోడిని తిప్పాను ఊరంతా. గాజు గ్లాస్ కొట్టేయండి, తమ్ముడిని నిలబెట్టండి, గెలిపించండి, మన అన్నయ్య పార్టీ జనసేన, పవన్ కళ్యాణ్ అన్నయ్య పార్టీ, ఇది చెప్పి కొన్ని మాటలు చెప్పి వస్తే అయిపోయిన తర్వాత వెళ్తూ మధ్యలో ఆగితే ఒక పొలంలోకి వెళ్ళి కూర్చున్నాము. కూర్చుంటే వచ్చి కూర్చొని ఏడుస్తున్నాడు. మనోడి పేరు వచ్చి విక్రమ్. ఏం తమ్ముడు ఏమైందంటే, అన్న గత శతాబ్దం నుంచి నేను జనసేన కండు వేసుకొని భుజాల మీద, ఇవన్న ఇక్కడోటి చూపిస్తే కళ్యాణ్ గారి ఫోటో ఇంత సైజులో, ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం కొట్టుకున్నది అది, ఆ పుట్టుమచ్చ. ఆ అన్న కోసం నేను ఇంత పాటు పడుతున్నాను. ఎంపీటీసీకి ఇక్కడ గెలడం అంటే మామూలు విషయం కాదన్న. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు,
నన్ను అన్నోళ్ళు ఉన్నారు, నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు జరిగినా సరే నిలబడ్డాను అన్న కోసం, గెలిచాను 2019. ఇప్పుడు మళ్ళీ నిలబడ్డానన్న. ఈ గ్యాప్లో 2 ఎకరాల పొలం అమ్మేసుకున్నాను నేను. అందరికీ నేను మా ఫ్యామిలీకి దూరం అయిపోయాను. ఈ పార్టీ కోసం ఉండిపోయి నా పొలాలను నమ్ముకొని అన్న కోసం, పార్టీని నిలబెట్టుకోవడం కోసం కింద స్థాయి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకొని వస్తున్నాను అన్న నేను. ఇది నేను ఎవరికి చెప్పాలో అర్థం కాక ఈరోజు మీరు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను అన్న. మరి ఇంత చేసావు కదా, ఆయనకి తెలుస్తుంది కదా, ఇప్పుడు దాకా ఎందుకు తెలియలేదంటే లేదు తెలియదన్న. మరి నువ్వు గెలిచిన తర్వాత నిన్ను పిలిచి కనీసం నీ కండు వేసి ఉంటాయి కదా, పిలిపిస్తారు కదంటే లేదన్న ఇప్పటికీ నాకు ఏ పిలుపు రాలేదు, ఏమి రాలేదన్న అని. లేదు వచ్చి ఉంటుంది నీకు, అలాగేం ఉండదు, ఆయన అన్నీ గుర్తుపెట్టుకుంటాడు, ఆయనకు అన్నీ గుర్తుంటాయి, అలాగేం లేదు తమ్ముడు, ఏదో ఏదో మధ్యలో ఏదో జరిగి ఉంటుంది తప్ప, కానీ ఆయన నుంచి ఏమి పొరపాటు అయితే ఉండదు తమ్ముడు అని అన్న. అంటే లేదన్నా ఎక్కడ నాకు ఎటువంటి అవకాశం రాలేదు కలడానికి, కనీసం నన్ను గుర్తించాలి కదా, నాకు ఒక ధైర్యం ఇవ్వాలి కదన్నా, నాకు అది కూడా లేకుండా అయిపోయిందన్న నాకు అనేసి ఆడు విక్రమ్ ఏడుస్తున్నాడు. ఏదో ఒకసారి ఏదో చిన్న ఇస్తే వెళ్తే కలనివ్వలేదంట మధ్యలో. మరి ఎవరో ఉంటారు కదా పర్సన్ మధ్యలో, కింద స్థాయి ఎంపీటీసీ. ఓ ఎంపీ అయితే పాత్ర వేరేగా ఉన్నది, మరి ఎంపీ కాదుగా, ఎమ్మెల్యే కూడా కాదు పాపము, ఎంపీటీసీ. ఈ ఎంపీటీసీ అంటే మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్లు మరి వీళ్ళకి గుర్తుండవేమో, గుర్తురావేమో, మరి వాళ్ళు లీడర్లు కాదేమో. కింద స్థాయి నుంచి వాళ్ళు లీడర్లే కదన్న. రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలు కంటే ఊరు రాజకీయాలు చాలా డేంజర్గా ఉంటాయి, పల్లెటూరులో చాలా డేంజర్గా ఉంటాయి. అలాంటి డేంజర్ని కూడా మించి గెలిచాడు మనోడు. అది ఆయన మీద అభిమానం, పార్టీ మీద అభిమానం. మళ్ళీ ఇప్పుడు నిలబడ్డాడు, సపోర్ట్ చేసి వచ్చాను నేను. సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, వాటి అన్నయ్యకి తెలుస్తుంది, ఆయనకి తెలియకంటే ఉండదన్న. బట్ ఎప్పుడు ఎవరిని కలాలో, ఎప్పుడు ఎవరికి ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో అన్నీ ఆయనకి తెలుసు. బట్ టైం కోసం నేను అదే చెప్పాను మనోడికి, విక్రమ్ తొందరపడకు, ఏమి నువ్వు వేరే డిసిషన్స్ ఏం తీసుకోకు, ఇప్పుడు ఎలాగున్నావు అలాగే ఉండు, పార్టీ కోసం కష్టపడుతున్నావు, నీలాంటి అభిమానులు ఉండాలి ఆయనకి, నీలాంటి వాళ్ళ వల్లే పార్టీ నిలబడ్డది. ఊరికే మాటలు ఇచ్చి పోజులు చెప్పి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకొని వీడియోలు పెట్టుకొని నేను ఈ పార్టీకి ఎంత జాతరని అంత జాతర అని చెప్పి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టుకున్నాడు కంటే నువ్వు 100 రెట్లు బెటరు. కింద స్థాయి నుంచి వర్క్ చేసుకుని వెళ్తున్నావు, నీ గొప్పతనం ఇంకా బయటికి తెలియలేదంటే నువ్వే గొప్పవాడివి, ఇది గుర్తుపెట్టుకన్నా. ఇప్పుడు ఈ 2 జిల్లాలు 2-3 జిల్లాలు కవర్ చేసినట్లు ఇంకా ఎలాంటివి ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు దగ్గర 3 జిల్లాలు ఏమో కవర్ చేశారు అక్కడ. అవును అదే ఉన్నారన్న. అలాగే టెక్కల్లో యాదవ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, కూరాకుల యాదవ్ అని టెక్కల్లో. ఆయన 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం తన సొంత డబ్బులు సంపాదించుకున్న డబ్బులు కూడా పార్టీ కోసం ఖర్చు పెడుతూ, అంటే ఒక పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక అభిమానంతో. అలాగే చాలామంది ఉన్నారు. వీళ్ళంతా కింద స్థాయి లీడర్లు అన్న. ఫ్యూచర్ జనరేషన్కి పార్టీ తరపు నుంచి నిలబడే నాయకులు వీళ్ళే లోకల్లో. వాళ్ళ వరకు వాళ్ళు సూపర్గా చేస్తున్నారు. కానీ ఎటువంటి ఎక్కడైనా వాళ్ళకి రావాల్సిన గుర్తింపు కానీ వాళ్ళని చిన్న భుజం తట్టి కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంకా చేయడానికి ఇంకా బలంగా చేస్తారనమాట. ఇంకా బలంగా చేస్తారు. వాళ్ళకి బలాన్ని ఇవ్వాలి. డబ్బు అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు ఏదో కింద మీద ఏదో పనులు చేసుకొని వచ్చిన 100 రూపాయల్లోనే ఒక 50 రూపాయలు ఇంటికి ఇచ్చి మిగతా 50 రూపాయలు పార్టీ కోసం ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి కదా, వాళ్ళకి నెట్టుకుంటూ వెళ్తున్నారు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఒక బలం కావాలి వెనక నుంచి. నేనున్నాను, మీరు చెయ్యండి అని. ప్రతి మచిలీపట్నం నుంచి శ్రీకాకుళం దాకా క్యాండిడేట్లు ఉన్నారన్న, కింద స్థాయి క్యాండిడేట్లు. నాకు తెలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు కాదు, వీళ్ళే కింద స్థాయి లీడర్లు, లోకల్ లీడర్లు. వాళ్ళే గ్రౌండ్ లో నిలబడేది వాళ్ళే కదన్న. వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళకి అభినందించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి భుజం తట్టాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. మరి అది ఇవ్వకపోతే వాళ్ళు 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 ఎన్నాళ్ళని అలాగా ఎదురు చూస్తారు, ఎన్నాళ్ళని. సో అలాగే అన్నయ్యకి తెలిసి ఉంటుంది, అంతా తెలుసు. కాకపోతే నేను చూసింది కొంతవరకు ఇది. నేను ఆ విక్రమ్ విషయంలో చాలా బాధపడ్డాను నేను. మరి న్యాయం అంటే ఏంటంటే అన్న అంతే అది. మరి అన్నయ్యకి అర్థమైతే అన్నయ్యకి తెలుసులే, ఆయన అలాంటి వాళ్ళని అభినందించాలన్న 100%.